హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా కొంచెం ఆయిల్లో జీడిపప్పుని ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు 2 క్యారెట్లు బాగా సన్నగా తరిగినవి, అలానే ఒక క్యాప్సికమ్, 4 పచ్చిమిరపకాయలు వేసి కలపాలి. ఇక్కడ పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉంది కాబట్టి 4 వేసాను. ఈ ప్రొసీజర్ అంతా హై ఫ్లేమ్లోనే జరగాలి. క్యారెట్ క్యాప్సికమ్ మెత్తపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక హాఫ్ స్వీట్ కార్న్ అండ్ కొన్ని పీసు పక్కన నేను నీళ్ళలో ఉడకపెట్టుకుని కొంచెం సాల్ట్ అనేది వేసాను. అవి ఇందులో వేసి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో నేను ఎక్కడ ప్రిజర్వేటివ్స్ అనేవి యాడ్ చేయలేదు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి అండ్ కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. నేను ఒక గ్లాస్ రైస్ అయితే వండాను పక్కన. దాంట్లో ఇది నార్మల్ రైసే యూస్ చేశాను. అందులో సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏమీ యూస్ చేయలేదు. ఇవి వేసి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ అన్నం మొత్తం బాగా మెత్తగా అవ్వకుండా లైట్గా కలుపుకొని నేను ఇందాక కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి ఇక్కడ 2 స్పూన్లు సాల్ట్, అలానే 1 స్పూను మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం ఈ కారం మిరియాల పొడి నుంచి పచ్చిమిరపకాయల నుంచి వస్తుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. కానీ నేనేం చేశానంటే ఇక్కడ కొంచెం తీసేసి మళ్ళీ నాకు రోడ్ సైడ్గా టేస్ట్ తినాలి అని అనిపిస్తే మాత్రం డైరెక్ట్ కారం అనేది ఇలా 2 స్పూన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ కారం నేను బయట కొన్నది కాదు, పట్టించిన కారం. సో బయట కారం వేస్తే టేస్ట్ ఎలా వస్తుందో నాకు తెలీదు. ఈ టేస్ట్ అయితే చాలా తింటే చాలా బాగా వచ్చింది. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేనైతే టేస్ట్ చూసాను, సూపర్గా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.